అఖిలాండేశ్వర్ గారు, మీరంటే కాలేజీలో అందరికీ గౌరవం, అతిథులు కూడా. నాకు మాత్రం మీరు పోటీదారులే. మీరన్న ఛాలెంజ్ని సవాలుగా తీసుకుంటాను. అనుకున్నది ప్రూవ్ చేస్తాను. చూస్తుండండి. మేడం ఒక్క సెల్ఫీ ప్లీజ్. స్టూడెంట్స్, ఇక చాలు. మేడంని ఇబ్బంది పెట్టకండి. ప్రోగ్రాం అయ్యేంత వరకు మేడం ఇక్కడే ఉంటారు. పర్వాలేదు ప్రిన్సిపల్ గారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయకండి. మేడం మేడం ఒక సెల్ఫీ. చైత్ర, గ్రానీ, అందరూ నాతో సెల్ఫీస్ తీసుకున్నారు. నువ్వు సౌందర్య కలిసిపోయి నాతో సెల్ఫీ తీసుకుంటే సంతోషపడతాను. ఎక్కడుంతను? వస్తుంది గ్రానీ. ఆడిటోరియం దగ్గర ఉందనుకుంటా గ్రానీ. ఇంటికి వెళ్లేలోపు సెల్ఫీ తీసుకుంటాను గ్రానీ. గ్రానీ, నేను కూడా నీకు అభిని పరిచయం చేస్తాను. రండి మేడం. చాలా కాలం తర్వాత మళ్ళీ కాలేజ్కి వచ్చాను ప్రిన్సిపల్ గారు. ఒకసారి పరిసరాలన్నీ చూసొస్తే మనశ్శాంతిగా ఉంటుంది. మీ నాన్నగారు కట్టిన కాలేజీని మేము ఎంత కేర్ తీసుకుంటున్నావో మీరే చూడండి మేడం. రండి రండి మేడం. సౌందర్య త్వరగా రావే. వసే వద్దే నా మాటను. సౌందర్య ఆగవే. నేను పేపర్ మేడంకి ఇస్తాను. మేడం, సౌందర్య మేడం ఆగు. నా మాట విను, నా మాట విని చంద్రిక. మేడం వదలవే, వదలు. ఏంటే మా గ్రానికి నీ సోదంతా చెప్పి రెచ్చగొడదాం అనుకుంటున్నావా? రండి మేడం. నిన్నే కొడదామనుకున్నానే, కానీ చెంప పగిలినా నీకు బుద్ధి రాకపోతే నిన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళకి నీ గురించి తెలియాలని డిసైడ్ అయిననే. ఏం చేస్తావే? ఏం చేస్తావు? పేపర్లో రాసిన నీ గ్రాని నిన్ను తన్ని తగిలేశాక అప్పుడు నువ్వు మూల కూర్చొని ఏడుస్తూ చదువుకుందు కాని. తప్పుకో. ఏ ఆగవే, ఎక్కడికి పోతావే? గొడవలొద్దు చైత్ర, వదిలేసాయి. వదిలే. ముందు దీన్ని వదిలేమని చెప్పు. నాతో పెట్టుకుంటే మంచిగా ఉండదని నీ ఫ్రెండ్ కి చెప్పు. నువ్వు మంచిగుండవే ముందు. నీకు దమ్ముంటే స్టేజ్ మీదకొచ్చి పర్ఫార్మెన్స్ చేయి. ఇట్లాంటి బెదిరింపులకు నేను భయపడ్ను. ఈ కాలేజ్ మాది. నేను తలుచుకుంటే నీకు టీసీ ఇచ్చి గెంటేగలను తెలుసా? నువ్వు ఎంత భయపడుతున్నావో నాకిప్పుడు అర్థమైందే. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ముత్తాతలు కట్టించిన కాలేజ్ అని చెప్పుకొని ఇట్లా తయారైన నువ్వు వేసే ఎదవేషాలు మీ వాళ్ళకి చెప్పి నీ జుట్టు కత్తిరించేస్తేనే నువ్వు దారికొస్తావని డిసైడ్ అయినా. రావిచంద్రిక, ఆగవే ఆగు. నేను చెప్పేది విను ముందు. నువ్వు మా గ్రానికి కంప్లైంట్ ఇస్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను. ఇచ్చి తీరుతాను. ఏం చేసుకుంటావో చేసుకుపోవే.
చంద్రిక పద. దీని నాటకం కూడా ఇప్పుడు మొదలైపోయింది. ఇప్పుడేదో మారిపోయిందల్లా నన్ను పట్టుకొని అడుక్కుంటుంది. సౌందర్య, ఏయ్ ఆగవే. హాయ్ రా. అభి నీకోసమే వెతుకుతున్నాను రా. ఏ క్రిష్, ఎక్కడికి? మా గ్రాండీని పరిచయం చేస్తానని చెప్పాను కదా. ఓ, ఆడిటోరియంకి వస్తారు కదా, అక్కడ వర్క్స్ అన్ని పూర్తయ్యాక తప్పకుండా వచ్చి కలుస్తాను. ఆ ప్రిన్సిపల్ గారు నాకు ఒక బాధ్యతను అప్పగించారు. మీ గ్రాని అఖిలాండేశ్వర్ గారికి నేను చేయాల్సినవి చేయాలి కదా. జస్ట్ వచ్చి వెళ్ళిపో రా. అరే క్రిష్, నేను చెప్పేది విను. హాయ్ క్రిష్, హాయ్. ఎలా ఉన్నావు? చెప్పు శేఖ. మేడం, లాగిన్ అయ్యాను. మీకు ఓటీపీ వస్తుంది మేడం. ఓకే, ఓటీపీ రాగానే నీకు ఫార్వర్డ్ చేస్తాను శేఖ. ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్తో అకౌంట్ హ్యాక్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే బాయ్ క్రిష్. ఓకే బాయ్. అభి 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 ఎక్కడున్నాడు? క్షణంలో మాయమైపోయాడే. ఆడిటోరియంలోనైనా గ్రానీకి పరిచయం చెయ్యాలి. అక్క, శేఖర్ ఫోన్ చేశాడా? అవును భవాని, ట్రాన్సాక్షన్ చేశాక వాడు దొరికిపోతాడు. వల వేశామని వాడికి తెలీదు. సూపర్ అక్క, పద. శేఖర్ గారు, వాడు నిజంగానే డబ్బు దొంగిలిస్తాడంటారా? మేడంకే ఫోన్ చేసి చెప్పాడంటే వాడు ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటాడనిపిస్తుంది. మేడం కోరుకునేది కూడా దొంగతనం జరగాలనే. వాడు దొంగతనం చేయడం, మనకు ప్రూఫ్స్తో దొరకడం, మేడం కాళ్ళ ముందు వాడిని పడేయడం అన్ని క్షణాల్లో జరిగిపోవాలి. మేనేజర్ గారు, మీరేం భయపడొద్దు. 100 crores ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. మిగిలింది మేడం చూసుకుంటారు. మేడం గారితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ దొంగ రాస్కెల్కి ఈరోజే తెలుస్తుంది. ఒకసారి కంపెనీ వాళ్ళకి కాల్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తున్నామని వాళ్ళ లైన్లోకి తీసుకోండి. అలాగే సార్. రే అభి, వావ్, సూపర్. ఘట్టమనేని అఖిలాండేశ్వరి 100 కోట్ల కంటే
నేనెవరో తెలుసుకోవడానికే ఇంపార్టెన్స్ ఇస్తుందన్నమాట. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం. నా పని చాలా సింపుల్ చేసినందుకు. కానీ నేను మీకు కనిపించాలనుకుంటేనే కనిపిస్తాను. మీకు ఆ విషయం తెలియదనుకుంటా. రే అభి, ఇంత హై అమౌంట్, అది కూడా బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండంటే రిస్క్ చేస్తున్నావు అనిపిస్తుందిరా. టైం ఎప్పుడు మనకి సపోర్ట్గా ఉండదురా. రేయ్, నా గురించి నాకు భయం లేదురా. హాస్పిటల్లో పిల్లల సిచ్యువేషన్ చూసావు కదా, వాళ్ళ గురించే నా బాధంతా. వాళ్ళకి అమ్మైనా నాన్నైనా అన్నైనా అన్నీ మనమేరా. బయటి ప్రపంచం అంటే భయపడేలా పెరిగారు. ఇప్పుడు 10 ఏళ్ళు కూడా నిండని వాళ్ళు చావుతో పోరాడుతున్నారు. అనాథలందరికీ అండగా ఉండాలని ఏ రోజైతే అనుకున్నానో ఆ రోజే ప్రాణం పోతుందనే భయాన్ని వదిలేశాను. అభి, ఇప్పటి వరకు ఫ్రెండ్గా నీకు నేనే సాయం చేసింది లేదు. ఇప్పుడు నువ్వు చేసే ఈ ప్రాసెస్లో ఏ డీటెయిల్స్ అయినా సరే నీవివ్వకు. ఫేస్ ఐడెంటిటీ నుండి ఫింగర్ ప్రింట్ వరకు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ నావిస్తానని నాకు మాటివ్వరా. జరగరాందేమైనా జరిగితే నేను దొంగని ముద్ర వేసుకొని నేను జైలుకు వెళ్తాను. పిల్లలందరికీ నువ్వు కావాలరా. సూర్య, చిన్నపిల్లలా మాట్లాడకరా. నాకేం కాదు, నువ్వే చూస్తుండు. ఇప్పుడు జరిగే తమాషా ఏంటో. రా కూర్చో. శేఖర్ గారు, మేడంకి ఓటీపీ వచ్చి ఉంటుంది, ఒకసారి కాల్ చేస్తారా? అవసరం లేదు, మేడం గారే ఓటీపీ సెండ్ చేస్తారు. అలాగే సార్. ఒకసారి ఓటీపీ చెప్పండి సార్. 14 17 25 ఆ 25 తర్వాత ఏం చెప్పారు సార్? 11. ఎస్, సక్సెస్ రా. ఎస్ ఎస్. షట్, ఏమైంది? వాడు మామూలుడు కాదు సార్, డబ్బు మొత్తం కొట్టేశాడు. ఎస్. అభి, నువ్వు సూపర్ రా. కానీ అక్కడ వాయిస్లు ఎక్కడికెలా వచ్చారా? ఆల్రెడీ అక్కడ ట్రాన్స్మిటర్ను ఫిక్స్ చేశాను రా. ఆ మేనేజర్ ఫోన్ హ్యాక్ చేశాను. ఇప్పుడు మన చేతుల్లో కావాల్సినంత డబ్బుంది. ఎంతమంది పిల్లలనైనా కాపాడొచ్చు. మేడం గారికి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి సార్. హలో, వాట్ హ్యాపెండ్ మిస్టర్ శేఖర్? అకౌంట్లో మనీ పడ్డట్టే పడి మిస్ అయ్యాయి. ఏం జరుగుతుంది? డోంట్ వరీ సార్, ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా. ప్లీజ్ సెండ్ ఇమీడియట్లీ. ఆ అమౌంట్ మాకు ఈరోజు చాలా ఇంపార్టెంట్. అలాగే సార్. రే, పని అయిపోయింది కదా, ఇక వెళ్దాం పద. రే, ఇప్పుడే రా ఆట మొదలైంది. ఆ అఖిలాండేశ్వరి నన్ను పట్టుకోవడానికి ప్రూఫ్స్ కోసం చాలా స్కెచ్లు వేస్తుంటుంది. వాటన్నింటినీ మనం డిస్టర్బ్ చేయాలి కదా. రే అభి, లాస్ట్ టైం కూడా ఇదే ఐపీ అడ్రస్ యూజ్ చేసావు కదరా. ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుందేమోరా. డోంట్ వరీ రా. ఇప్పుడు పబ్లిక్ వైఫై టవర్స్కి సిస్టమ్ని లింక్ చేశాను. ఓకే, ఇక వెళ్దాం పదా. మిగిలిన వర్క్ ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేద్దాం. ఓ, ఆడుతూ పాడుతూ అంటే గుర్తొచ్చింది, నాటకం వేయాలి కదరా. అసలే ఆ దెయ్యం నాటకం అంటూ ఎదురు చూస్తుంటుంది. పద.
అసలు మనం ఏం చేస్తున్నా వాడికి ఎలా తెలుస్తుంది సార్? ఆఖరికి మొబైల్లో వచ్చిన ఓటీపీ కూడా. జరిగింది మేడంకి ఇన్ఫార్మ్ చేస్తాను. చెప్పు శేఖర్. మేడం, వాడు చెప్పినట్టే అమౌంట్ బ్యాంకు నుండి కొట్టేశాడు. వెరీ గుడ్. తెలివైన వాడనుకున్నాను గాని ఇంత ఈజీగా మనకు దొరికిపోతాడనుకోలేదు. శేఖర్, చెప్పండి మేడం. ఇమ్మీడియట్ గా బ్యాంక్ ఆఫీసర్స్ అలర్ట్ చేయండి. తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ ని మళ్ళీ ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ కాకుండా బ్లాక్ చేయించండి. అలాగే మేడం. ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిందో ఆ అకౌంట్ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. ఈ రోజు సూర్యాస్తమయంలోపు వాడి జీవితం నా కాళ్ల ముందుండాలి. వాడి మాటల్లో పొగరణిగి క్షమించండి మేడం అని తల దించుకు నిలబడాలి. కొట్టమనేని అఖిలాండేశ్వరి సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూస్తే ఎలా ఉంటుందో వాడికి ఈరోజు తెలుస్తుంది మేడం. కంపెనీలో ఉన్న అమౌంట్ జాగ్రత్త శేఖర్. మేడం, మనం పంపించాల్సిన ఫార్చ్యూన్ కంపెనీ వాళ్ళు అమౌంట్ అడుగుతున్నారు మేడం. వాడు కొట్టేస్తానని చెప్పిన అమౌంట్ కంటే ఎక్కువ దొరికింది కాబట్టి మళ్ళీ అటాక్ చేయడు. సో ఆ కంపెనీ వాళ్ళకి మన దగ్గరున్న లిక్విడ్ క్యాష్ ఇస్తామని చెప్పు. అలాగే మేడం. ఓకే. అక్క 100 కోట్లు కొట్టేశాడా? అవును భవానీ. 2 కోట్లు కొట్టేసినప్పుడే దొరకని వాడు 100 కోట్లు కొట్టేసినప్పుడు ఎలా దొరుకుతాడక్కా? జరిగింది చిన్న అమౌంట్ ట్రాన్సాక్షన్ కాదు భవానీ. బ్యాంకు వాళ్ళు కూడా ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంటారు. ప్రతి దానికి ప్రూఫ్స్ ఉంటాయి. వాణ్ణి పట్టుకోవడానికి ఇది మనం వేసిన వల. తెలియక చిక్కుకున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి 100 కోట్ల అక్క? ఇక్కడ డబ్బు మ్యాటర్ కాదు భవానీ. పోయిన 100 కోట్ల కంటే వాడు పొగరుతో అన్న మాటలే విలువైనవి. అందుకే నేనింత సీరియస్ గా తీసుకున్నాను. పద భవానీ, కాలేజీలో ఫంక్షన్ ని ప్రశాంతంగా చూద్దాం. ఈరోజు క్రిష్ చైత్ర చేసే పర్ఫార్మెన్స్ చూడటమే కాదు, నేను చైత్రకి చెప్పిన పని గుర్తు పెట్టుకోమని చెప్పు. దేని గురించక్కా? చైత్ర సౌందర్యల ఫ్రెండ్షిప్ గురించి. అందరి ముందు సౌందర్యకి చైత్ర సారీ చెప్పాలని చెప్పాను కదా, దాని గురించి. ఓ, నేనా విషయం మర్చిపోలేదని చైత్రకి గుర్తు చేయి. సౌందర్యని నాకు పరిచయం చేయమని చెప్పు. నువ్వు మర్చిపోతావని నేనెందుకు అనుకుంటానక్కా? Dear students, today is a big day. Let's celebrate our Freshers Day as well as Annual Day. ఈ రోజు మన ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు వచ్చారు. వెల్కమ్.